శంకర్ గారిని పిలి బయటికి రారాయ్. ఇది కానీ ఒక్క ముక్క ముట్టుకుంటే మూతి పగల పడతాను నాకే మొత్తం. రాత్రి పేకమయ్యా తాగేసి వచ్చి ఏం చేసావు గుర్తుందా నీకు? తెల్లారి కోల. శంకర్ గారిని పిలి బయటికి రారాయ్. కుక్క ఇల్లు కాదురా అది పక్కిల్లు రా. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. వందనాలు వరన్న నీకు వందనాలు. మీరు వచ్చేటప్పుడు కనకాంబరాలు తీసుకురారా ఒక మూరడు. వెళ్ళేటప్పుడే ఇప్పుడు ఏ తోకలా చెప్పలే. వందనాలు వరన్న నీకు వందనాలు. జతే ఇగో పూలు అడిగా కదా. నేను అడిగింది ఇవి కాదండి కనకాంబరాలు కదా. బలే కనకాంబరాలు మూర 150 అంటే ఈ ఒక్కొక్కటి 20 రూపాయలే. పగలంతా తలలో పెట్టుకో నిండుగా ఉంటది. రాత్రి అయితే కూరండి రుచిగా ఉంటది. ఏంటండి ఇది? ఇదా బొంగు చికెనే. బొంగులో చికెనా? బొంగులో చికెన్ కాదే, బొంగు చికెనే బాగుంటది. మొత్తం నాకే రాలు కొడతాను. ఇందులో 2 ముక్కలే నీకు. ఇది కానీ ఒక్క ముక్క ముట్టుకుంటే మూతి పగల పడతాను నాకే మొత్తం. ఇదే కర్మరా దేవుడా. రాత్రి పేకమయ్యా తాగేసి వచ్చి ఏం చేసావు గుర్తుందా నీకు? తెల్లారి కోల. బలే రాత్రి చేసినవన్నీ గుర్తుపెట్టుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళాం జ్యోతి. దీనికి తట్టుకోలేను. పదండి దేవుడి దగ్గర పదండి. దేవుడి మీద ఒట్టేయండి. ఈసారి మీరు తాగితే నేను చచ్చినట్టే. అరే ఏంట్రా ఇది? దానికి దేవుడి మీద ఎందుకే ఒట్టాడు? నీ మీద నష్టపోయా కదా తేడా పోద్ది. అచ్చే నా ఉద్దేశం అది కాదే. ఆ కనిపించిన దేవుడి మీద ఎందుకు ఒట్టేయడము? ప్రత్యక్షంగా కనిపించిన నా దేవత ఉంటుండగా అని. మీరు మరీ వద్దురా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమండి మన పక్కింటానికి దెయ్యం పట్టిందటండి. పిచ్చి పిచ్చి అయిపోతున్నాడండి. ఎందుకండి నవ్వుతున్నారు? దెయ్యం పడితే పిచ్చి పిచ్చి అయిపోవడం జ్యోతి. నేను దెయ్యంతోనే ఉంటున్నాను, దెయ్యంతోనే కాపురం చేస్తున్నాను. నేనేమైపోవాలా? నేనెవరితో చెప్పుకోవాలి చెప్పు? చేత్రం కావాలా నువ్వు చెప్పు. బాబా పక్కింటి ఆవిడ తోడు అడిగిందండి. మరి ఏవే అలా చెప్తావు? వెళ్ళి వచ్చేస్తానండి. గడి ఇరిగిపోద్ది పిచ్చి పిచ్చాసాలు వేస్తే. పాలల్లోకి పెరుగు తోడు అడిగింది. ఏమండి టీ తీసుకోండి. అవునండి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటి? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే గొప్ప ఏంటి? ఇక్కడ తప్పప్పులు కాదే. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో నా అంతటి నేనే గొంతులో పోసుకున్నట్టు. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో మా చుట్టాలందరూ వచ్చి నా గొంతులో పోసినట్టు. ఏంటండి వేసవే. నా కోసం బ్యాగ్ తీసుకొచ్చారా? నేనంటే ఎంత ఇష్టం అండి మీకు. 7 జన్మలకు కూడా మీరేనా భర్త కావాలండి. 7 జన్మల దాకా ఎందుకు గాని ఈ జన్మలోని ఒక్కరోజు నాతో గొడవ పడకుండా ఉండే చాలు. అది కుదరని పని. ఆశకైనా హద్దు ఉండాలి.
ఆశ అంతా